హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజైతే నేను మంత్రాలయంలో అయితే ఉన్నాను. ఈరోజు మార్నింగ్ మంత్రాలయంకి అయితే చేరుకున్నాను. ఈరోజు నైట్ కూడా మంత్రాలయంలోనే పడుకొని టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే నేను మంత్రాలయం నుంచి ప్రొద్దుటూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో. యాక్చువల్లీ బస్సు ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుందంటే ఎమ్గనూరు నుంచి లేదా మంత్రాలయం నుంచి కోడుమూరు నుంచి కర్నూలు వెళ్ళే వాళ్ళకి బస్సు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇదే బస్ అయితే ఫస్ట్ బస్ అయితే ఉంటుంది. అలాగే మార్నింగ్ పూట అంటే నాకు తెలిసి కర్నూలులో కూడా ఈ బస్సు 6:30కి అయితే చేరుకుని మళ్ళీ 7కి అయితే బయలుదేరుతుంది. అరౌండ్గా మనకి మంత్రాలయం నుంచి ప్రొద్దుటూరుకి అయితే 262 కిలోమీటర్లు అయితే ఉంటుంది. టికెట్ ఫేర్ నాకు తెలిసి ఒక 210 ఒక 130 340 రూపాయలు అయితే ఉంటుంది. ఈజీగా 300 రూపాయలు అనుకుందాం. ఎందుకంటే టికెట్ అయితే మళ్ళీ మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఎంత పడిందో నాకు. అలాగే బస్ చేయడానికి కారణం ఏమిటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ మంత్రాలయం వెళ్ళే బస్సెస్ని ఎక్కువ చేయండి. చాలామంది అయితే వెళ్తూ ఉంటారు ప్రొద్దుటూరు నుంచి, అలాగే బనగనపల్లి నుంచి, కోవలకంట్ల నుంచి కూడా ఎక్కువ మంది మంత్రాలయంకి అయితే ఈ బస్ని చూస్ చేసుకుంటారు. కాబట్టి ఒకసారి వ్లాగ్ చేయండి అని అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేశారు. ఇంకోటి ఇవి ఈ వ్లాగ్సే కాకుండా మీకు ఇంకా ఏం వ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అసలు లైక్ లేదు, చేయడం లేదు అంటే నా వ్లాగ్ బాగాలేకపోతే కింద ఖచ్చితంగా సజెషన్ అయితే ఇవ్వండి. అలాగే ఈ బస్సు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటలకే మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతుంది. మనకైతే మంత్రాలయంలో అయితే ఉంటుంది 4:15 ఆర్ 4:20కి ఒకసారి బయలుదేరుతుంటుంది డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. కర్నూలుకి వెళ్ళేలోపు 6:30 6:45 అయితే అవుతుంది. ఒకసారి 6:20కి అయితే వెళ్తాము. మనం ప్రొద్దుటూరు వెళ్ళేలోపు మధ్యాహ్నం 12 లేదా ఉదయం 11:40 అయితే ఎగ్జాక్ట్గా అయితే వెళ్తాము. ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా బస్సులో అయితే వెళ్తూ మాట్లాడదాము. నేను మంత్రాలయం నుంచి ఎమ్గనూరు, కోడుమూరు, కర్నూలు వరకు నైట్ జర్నీ కాబట్టి కొంచెం నిద్రపోతాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, నైట్ జర్నీ అంటారు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి నిద్ర వస్తుంటుంది. కర్నూలు నుంచి మళ్ళీ ఫేస్ క్యామ్ అయితే చేస్తాను. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు బస్ అయితే 4:05కి రెడీ అయిపోయింది బయలుదేరడానికి. మంత్రాలయం నుంచి కర్నూలుకున్న ఫస్ట్ బస్ కూడా ఇదే. అలాగే ఎంగునూరు నుంచి కూడా, అలాగే కోడుమూరు నుంచి కూడా కర్నూలుకున్న ఫస్ట్ బస్ ఇదే ప్రజెంట్ అయితే. మంత్రాలయం నుంచి ప్రొద్దుటూరుకి అయితే 262 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. టికెట్ ఫేర్ 340 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మంత్రాలయం నుంచి మీరు కర్నూలుకి ట్రావెల్ చేయాలనుకుంటే 130 రూపాయలు అయితే పడుతుంది. ఆన్ టైంకి అంటే 4:15 మనము మంత్రాలయం నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఎంగునూరు ఒక 22 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంటుంది. మంత్రాలయం నుంచి లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే ప్రజెంట్ మంత్రాలయం నుంచి కాకినాడకి అయితే బస్సు ఉండేది, ప్రజెంట్ అయితే ఆ సర్వీస్ అయితే తీసేసినారు. అలాగే తిరువూరు మంత్రాలయం ఉండేది, ఆ సర్వీస్ అయితే తీసేసినారు. మంత్రాలయం నుంచి బెంగళూరు, అలాగే మంత్రాలయం నుంచి మైసూరు, గోకర్ణ అన్ని కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఎక్కువ ఉన్నాయి. బెంగళూరు వెళ్ళేవి మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత 4:45 మనము మంత్రాలయం నుంచి ఎమ్గనూరుకి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఒక 5 నిమిషాలు అయితే బ్రేక్ అయితే ఉంటుంది. BS6 ఏపీఎస్ఆర్టీసీ అక్కడ కనిపిస్తున్న బస్సు అయితే ఎమ్గనూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు. కర్నూలులో 10 గంటలకైతే ఉంటుంది, 10:15కి. నాకు తెలిసి మన ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఇది ఒక్కటే అనుకుంటా ఉండేది కర్నూలు నుంచి కూడా. మళ్ళీ టీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, కానీ ఏపీఎస్ఆర్టీసీ నుంచి అయితే ఈ ఎమ్గనూరు డిపో బస్సు అయితే ప్రజెంట్ అయితే ఉండేది. ఒకప్పుడు గిద్దలూరు బస్సు ఉండేది, ప్రజెంట్ అయితే సూపర్ లగ్జరీగా అయితే ఆ బస్సుని అయితే అప్గ్రేడ్ అయితే చేసినారు. 4:50 మనము ఎమ్గనూరు నుంచి కూడా బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ కోడుమూరు. ఎమ్గనూరు నుంచి కోడుమూరుకి 35 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. హార్డ్లీ ఒక 50 నిమిషాలు, ఒక 1 అవర్ జర్నీ అవర్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఒక 50 మినిట్స్ అయితే ఉంటుంది. మధ్యలో గోనెగండ్ల ఆపొచ్చు, ఎందుకంటే మార్నింగ్ టైం కదా. ఈ బస్సులో ఇంకా ప్లస్ పాయింట్ ఏమంటే మంత్రాలయం నుంచి కర్నూలు ట్రావెల్ చేసేవాళ్ళు అప్ టు కోడుమూరు వరకు హ్యాపీగా ఏమైనా సీట్స్ బాగా ఖాళీగా ఉంటాయి, మనం పండుకొని రావచ్చు.
కోడుమూరులో చాలామంది ఎక్కుతూ ఉంటారు. ఈ జాబ్ చేసే వాళ్ళైనా సరే లేదా అదర్ వర్క్ చేసే వాళ్ళు ఫస్ట్ బస్కి చాలామంది ఎక్కుతూ ఉంటారు. అక్కడ ఫిలప్ అవుతుంటుంది కానీ ఈ మంత్రాలయంలో ఎమ్మిగనూరులో పెద్దగా ఫిలప్ అయితే కాదు. ఒకప్పుడు ఎమ్మిగనూరు నుంచి శ్రీశైలం వెళ్ళే బస్సు అయితే ఉండేది ఎర్లీ మార్నింగ్. కోడుమూరు వాళ్ళకి అది చాలా యూజ్ అయ్యేది. ప్రజెంట్ అయితే ఆ సర్వీస్ లేదంట. నాకు కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. ప్రజెంట్ అయితే అందరూ మంత్రాలయం ప్రొద్దుటూరు బస్సులోనైతే ట్రావెల్ అయితే చేస్తున్నారు. ఇది కోడుమూరు వెళ్ళేలోపు 5:40 5:45 అయితే అవుతుంది. ఒకవేళ కోడుమూరు నుంచి కర్నూలుకి బస్సులో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు 5:30 లోపు బస్ స్టాండ్కి అయితే రావడానికి అయితే ట్రై అయితే చేయండి. జస్ట్ పడుకోండి, లేచినానో లేదో కోడుమూరుకి అయితే చేరుకున్నాను. టైం 5:45 అయితే అవుతుంది. వర్షం వేసి దంచి కొట్టినట్టుంది. ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి కదా. నాకు తెలిసి మంత్రాలయంలో కూడా హెవీగా రైన్ ఉంది, ఎమ్మిగనూరులో కూడా రైన్ పడింది, ఇక్కడ కూడా రైన్ అయితే బాగా ప్రభావం అయితే చూపింది. ప్రజెంట్ అయితే మనం కొత్త బస్ స్టాండ్ అయితే దాడుతున్నాము. చాలామంది ప్యాసింజర్స్ ఈ బస్ ఎక్కే వాళ్ళంతా పాత బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తారు. ఎందుకంటే కొత్త బస్ స్టాండ్కి కొన్నిసార్లు బస్సు లోపలికి రాకపోవచ్చు అనే ఉద్దేశంతో అందరూ కూడా పాత బస్ స్టాండ్కి అయితే వస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ మనకు టీ పాయింట్స్ కూడా స్టార్ట్ అయ్యేదన్నీ కూడా పాత బస్ స్టాండ్లోనే. ఇక్కడ నుంచి కోడుమూరు నుంచి కర్నూలుకి ఒక 35 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. 40 మినిట్స్ అయితే పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడదు. ఒకప్పుడైతే స్పీడ్ బ్రేకర్లు అడుగడుగునే ఉండేవి. ఈ కోడుమూరు నుంచి కర్నూలు వెళ్ళే మార్గంలో చాలా స్పీడ్ బ్రేకర్లు ఉండేది. ప్రతి ఊరి దగ్గర ఒక 5-6 స్పీడ్ బ్రేకర్లు ఉండేది. ప్రజెంట్ అయితే అన్ని స్పీడ్ బ్రేకర్స్ అయితే బ్రేక్ అయితే చేసినారు. అంటే అన్ని చోట్ల లేవు, కొన్ని చోట్ల మాత్రమే ఉంది. ఈ బస్కి పాలకుర్తిలో అఫీషియల్గా స్టాప్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ కోడుమూరు తర్వాత డైరెక్ట్గా నాన్ స్టాప్గా కర్నూలుకి అయితే వెళ్తుంది. ప్రజెంట్ మనం నియర్ బై పాత బస్ స్టాండ్ సైడ్ అయితే వెళ్తున్నాము. వర్షం అయితే బాగానే పడింది, పర్లేదు. ఓకే, పాత బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. టైం 5:50 అయితే అవుతుంది. పెద్ద జనాలు అయితే ఏం లేరు, ఎందుకంటే మార్నింగ్ టైం వెళ్ళే వాళ్ళకి కొంతమంది కార్లు ప్రిఫర్ చేస్తుంటారు. కొన్నిసార్లు ప్రైవేట్ వెహికల్స్ కూడా ఆపి ఎక్కించుకుంటూ ఉంటారు, కార్లు కానీ ఆటోలు కానీ. దాంట్లో కూడా చాలామంది అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కోడుమూరులో అయితే బస్సు అయితే ఫిలప్ అయితే అయ్యింది. బ్యాక్ సైడ్ ఒక 2 సీట్లు ఏమో ఖాళీగా ఉన్నాయి. మొత్తం కూడా కర్నూలుకి అయితే ఫిలప్ అయితే అయ్యింది. ఈ బస్సు నాకు తెలిసి 6:20 6:40 లోపు అయితే కర్నూలుకి అయితే చేరుకుంటుంది. బట్ కర్నూలు నుంచి ప్రొద్దుటూరు బయలుదేరేది 7 గంటలకి, ఖచ్చితంగా 7 గంటలకి అయితే బయలుదేరుతుంది. మళ్ళీ ఒక నిద్ర పోయి లేచినాలో లేదో కర్నూలుకి అయితే చేరుకున్నాను. టైం చూసి 6:25 అయితే అవుతుంది. ఓకే, మనము ఎర్లీగా కర్నూలుకి అయితే చేరుకుంటాము, కానీ ఒక 20 నుంచి 25 నిమిషాలు, ఒకసారి హాఫ్ అన్ అవర్ కూడా కర్నూలులో ఈ బస్కి అయితే బ్రేక్ అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పడం ఏంటంటే మంత్రాలయం నుంచి ప్రొద్దుటూరుకి డైరెక్ట్గా ప్యాసింజర్స్ చాలా తక్కువ మంది అంట. అంటే ఇంటర్మీడియట్ స్టేషన్స్ ప్రజలే ఈ బస్సుని అయితే ఎక్కువగా యూజ్ చేసుకుంటారని అయితే కండక్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఈ బస్సులో మీరు కర్నూలు నుంచి ప్రొద్దుటూరుకి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు 6:30 లోపే బస్ స్టాండ్కి అయితే చేరుకోండి. ప్యాసింజర్స్ దిగే ప్లేస్లో మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపుతాడు. మీరు అక్కడే వచ్చి ఎక్కచ్చు, లేదా జనాలు ఎక్కువ ఉంటే, జనాలు తక్కువ ఉంటే మీరు ప్లాట్ఫామ్ పైకి వచ్చి బస్సు అయితే ఎక్కచ్చు, నో ప్రాబ్లం. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ 6కి ఒక బస్సు ఉందనుకుంటా, తర్వాత ఇదే బస్సు అనుకుంటా నాకు తెలిసి సెకండ్ బస్సు కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వెళ్ళడానికి. హలో ఎవ్రీవన్, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజెంట్ అయితే నేను కర్నూలు బస్ స్టాండ్ అయితే ఉన్నాను. ఆల్రెడీ మన బస్సు అయితే ప్లాట్ఫామ్ మీదకి తెచ్చిపెట్టినాడు. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ ముందుగానే మన బస్సు అయితే కర్నూలుకి అయితే చేరుకుంది. 7 గంటలకైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాము. ఉదయం 11:40 లేదా మధ్యాహ్నం 12 లోపు మనం ప్రొద్దుటూరుకి అయితే చేరుకుంటాము. మిగతా విషయాలన్నీ కూడా బస్సులో జర్నీ చేసి అయితే మాట్లాడుకున్నాము. మన బస్సును అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 11 దగ్గర అయితే తెచ్చిపెట్టినాడు, ప్రొద్దుటూరు వెళ్ళే బస్సు. టైం 6:55 అయితే అవుతుంది. ఇంకొక 5 నిమిషాల్లో మన బస్సు అయితే బయలుదేరుతుంది. ఇక్కడ అన్సీజన్ టైం కాబట్టి పెద్దగా ప్యాసింజర్లు అయితే ఎక్కలేదు. సీజన్ టైంలో అయితే బస్సు కూడా ఫిలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్లో చూడండి, బస్సు మొత్తం కూడా ప్యాకప్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ 7 గంటలు అంటే 7 o'clockకి మన బస్ అనేది బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరింది. ప్రజెంట్ మనము నియర్ బై మౌర్యన్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ అయితే ఆపోజిట్ సిటీ స్క్వేర్ మాల్ దగ్గర అయితే ఉన్నాము.
ఈ రూట్లో మనకు బ్రాండెడ్ వస్తువులు అయితే బ్రాండెడ్ క్లాత్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మొత్తం అన్నీ కూడా ఈ సిటీ స్క్వేర్ మాల్ ఆపోజిట్లో సిటీ స్క్వేర్ మాల్ అయితే ప్రజెంట్ అయితే బ్రాండెడ్ అయితే ఉన్నాయి. బ్రాండెడ్ షాప్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే మనం మౌర్యానికి అయితే చేరుకున్నాము. తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే ఓర్వకల్లు, తర్వాత హుసేనాపురం కాలువ బుగ్గ మీదుగా బేతంచెర్ల చేరుకోవాలి ఫస్ట్ స్టాపు. ప్రజెంట్ అక్కడ పోయింది కర్నూలు విమానాశ్రయం. ఒక్కసారైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలి కర్నూలు నుంచి, కానీ ఇంటర్నేషనల్ లేవు, లోకల్లోనే ఉంది. నేషనల్ వైజ్గా ఒకసారి ట్రావెల్ చేయాలి కర్నూలు నుంచి హైదరాబాద్, లేదా కర్నూలు నుంచి బెంగళూరు, అట్లా ఏమైనా ఫ్లైట్స్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయాలి. కర్నూలు టు విశాఖపట్నం ఏదో ఒకటి ట్రై చేస్తా ఖచ్చితంగా. 8:20 మనము బేతంచెర్లకైతే చేరుకున్నాము. యాక్చువల్లీ కర్నూలు నుంచి బంగారపల్లి 72 కిలోమీటర్లు. నేను బేతంచెర్ల స్టాప్ ఉండదు అనుకున్నా, కానీ స్టాప్ అయితే ఉంది. బస్ స్టాండ్ చూడండి ఎక్స్ట్రాడినరీగా తీర్చిదిద్దినారు. నేను దాదాపు 2 ఇయర్స్ అవుతుందేమో బేతంచెర్లకు రాక. బస్ స్టాండ్ అయితే ఎక్స్ట్రాడినరీ హైలైట్గా ఉంది. బస్ స్టాండ్ అయితే ఇక్కడ జస్ట్ ఒక 1 మినిట్ అయితే స్టాప్ అయితే ఉంది. ప్యాసింజర్లు దిగుతున్నారు, అందుకే ఆపినాడు 1 మినిట్. ప్యాసింజర్స్ని ఎక్కించుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ ఆగింది బస్సు. మనమైతే ప్రజెంట్ బేతంచెర్ల నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఈ ఘాట్ సెక్షన్ ఉంటుంది చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. జర్నీ మాత్రం ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే, ఈ ఘాట్ రోడ్లో ప్రయాణించేంత వరకు మన సెల్ ఫోన్స్ ఏవి కూడా పనిచేయవు, అంటే టవర్ ఒక్కటి కూడా రాదు. ఇంకోటి, మనం శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రయాణించిన అనుభూతి అయితే కలుగుతూ ఉంటుంది. చూడండి, ఇది ఇంత రూట్లోనే మూవీ షూటింగ్ కూడా జరిగిందంట. అది ఏ మూవీ నాకైతే ఐడియా లేదు, కానీ ఏదో సమరసింహారెడ్డి కూడా ఇక్కడే ఈ రూట్లోనే అయితే షూటింగ్ అయితే చేసినారంట. చాలా చాలా సినిమాలు చేసినారంట. ఇంకోటి, వెరీ డేంజరస్ ఘాట్ రోడ్, అంటే బాగా డ్రైవింగ్ స్కిల్ ఉంటే తప్ప ఇందులో అయితే ప్రయాణించకూడదు. చాలా కేర్ఫుల్గా నడపాలి, గుర్తుపెట్టుకోండి. టైం 8:55 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే మనం బనగాలపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకు బ్రేక్ఫాస్ట్కి ఆపుతాడని చెప్పినాడు కండక్టర్, ఒక పావుగంట ఉంటుంది. ప్రజెంట్ అయితే మనము బనగాలపల్లి బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. తీసుకుపోయి నాకు తెలిసి లాస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే పెడతాడు, ఎందుకంటే మనకి క్యాంటీన్ అక్కడే కదా ఉండేది, శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్ అనుకుంటా. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనము బనగాలపల్లికి అయితే చేరుకున్నాము. టైం 9 అయితే అయింది. ఇక్కడే మనకు బ్రేక్ఫాస్ట్ అయితే ఆపినారు, ఒక పావుగంట ఎక్స్ట్రా అయితే ఆపుతారు బస్ అయితే. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో రివ్యూ అయితే ఇస్తాను. శ్రీ వెంకటేశ్వర హోటల్, ఈ ఆర్టీసీ క్యాంటీన్లోనే మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నేనైతే దోశ ఆర్డర్ చేసినాను, 30 రూపాయలు అయితే పడింది. ఓకే, ఉన్నంతలో ది బెస్ట్ టిఫిన్ సెంటర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 30 రూపాయలకి దోశ ఇవ్వడం పెద్ద గ్రేట్. ఎందుకంటే ఈ మధ్య అన్ని 40, 50, 60 దగ్గరికి అయితే వెళ్తుంది రేట్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఆపిన ప్రతి చోట అయితే రేటు ఘోరంగా అయితే ఉంటాయి. బట్ ఈ క్యాంటీన్లో నార్మల్ రేట్స్ అయితే ఉన్నాయి, నో ప్రాబ్లం. ఒక పావుగంట బ్రేక్ తర్వాత మన బస్ 9:15 అయితే బనగానపల్లి నుంచి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ స్టాప్ మనకు కోవెలకుంట్ల జమ్మలమడిగడ్డ, లాస్ట్ ఎక్కడ ప్రొద్దుటూరుకి అయితే చేరుకోవాలి. నాకు తెలిసి బస్సు స్పీడ్ అయితే బాగానే ఉంది, ఎక్కడ కూడా బస్సు అయితే డిలే అయితే కావడం లేదు. మనం ప్రజెంట్ నియర్ బై ఇల్లూరు కొత్తపేట సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫేమస్ స్కూల్ ఉండేది ఒకప్పుడు, సిబిఎస్సికి చాలా ఫేమస్ ఇది. ఏ స్కూల్ అంటే పెండకంటి పబ్లిక్ స్కూల్ అని, ఒకప్పుడు చాలా ఫేమస్ స్కూలు. అప్పట్లోనే అంటే దాదాపుగా అన్ని స్టేట్ స్కూల్స్ ఉన్నప్పుడు ఈ స్కూలే స్పెషల్గా సిబిఎస్సి బోర్డ్కి అప్లికేటెడ్ అయిన స్కూలు. ప్రజెంట్ అయితే సిబిఎస్సి బోర్డులో అయితే లేదు, పెండకంటి ఈఎం స్కూల్గా స్టేట్ బోర్డులోకి అయితే కన్వర్ట్ అయితే అయింది. ఇల్లూరు కొత్తపేటలో అయితే చేరుకున్నాము. నేను ఇందులో దాదాపు ఒక 2 ఇయర్స్ అయితే జాబ్ అయితే చేసినాను. స్కూల్ వాతావరణం అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటుంది వాతావరణం. ఏమంటే ప్రజెంట్ మెయింటెనెన్స్ చేయలేక కొంచెం స్కూల్ అయితే డల్ అయితే అయ్యింది. ప్రజెంట్ అయితే మనము కోవెలకుంట్లకి అయితే చేరుకున్నాము. టైం 9:45 అయితే అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ అయితే పట్టింది. బస్సు ఎక్కడా కూడా డిలే అయితే కాలేదు, మరీ స్పీడ్గా అయితే వెళ్ళడం లేదు. ఓకే, నార్మల్ స్పీడ్ 60-65 పోతున్నాడు. పంచువాల్టీ కూడా మెయింటైన్ అయితే చేస్తున్నాడు. కోవెలకుంట్ల బస్ స్టాండ్, ఇక్కడ ఒక 10-15 మంది ప్యాసింజర్స్ అయితే ఎక్కినారు బనగానపల్లి నుంచి.
వాళ్ళని దింపేసి మనం మళ్ళీ జమ్మలమడుగుకి అయితే బయలుదేరుతాము. బస్ అయితే ఆపినాడు. ఒక 2 minutes అయితే బ్రేక్ అయితే ఉంది. ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు కాబట్టి ఆపాల్సింది ఖచ్చితంగా. ఇక్కడ నుంచి జమ్మలమడుగు ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నాకు తెలిసి ఒక గంట 10 నిమిషాలు అయితే ఉంటుంది అనుకుంటా. టైం చూస్తే 9:50 అయితే అవుతుంది ప్రజెంట్ అయితే. ఇంకా నాకు తెలిసి ప్రొద్దుటూరు వెళ్ళే లోపు 11:40 ఆన్ టైంకే వెళ్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే కోవెలకుంట్లకు ఒక 5 నిమిషాల ముందే చేరుకున్నాము. బాగానే కొడుతున్నాడు. ఉన్నంతలో బెస్ట్ బస్ ఇది. జ్యోతిర్మయ సిబిఎస్ఈ స్కూల్ అనుకుంటా. ఇది కూడా కొంచెం డెవలప్ అయితే అయింది. కోవెలకుంట్ల జమ్మలమడుగు వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఒక 50 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనం జమ్మలమడుగు అయితే చేరుకున్నాము. టైం చూస్తే 10:55 అయితే అవుతుంది ప్రజెంట్. నాకు తెలిసి స్పీడ్ అయితే చాలా బాగా కొడుతున్నాడు. ఒక 5 నిమిషాలు బిఫోరే మనము జమ్మలమడుగుకి అయితే చేరుకున్నాము. మళ్ళీ బస్ స్టాండ్లో ఆపుతాడో లేదో చూడాలి. ఎందుకంటే బస్ స్టాండ్ ఇక్కడే అందరిని దింపేస్తున్నాడు. మళ్ళీ బస్ స్టాండ్ సైడ్ అంటే బస్ స్టాండ్ లోపల పోతాడో లేదో నాకైతే డౌట్ అయితే కొడుతుంది. ఓకే బస్ స్టాండ్ని కూడా స్కిప్ చేస్తున్నాము. ఎందుకంటే బయట నుంచి వెళ్ళిపోయే మూమెంట్ అయితే కనపడుతుంది నాకు. బస్ స్టాండ్ చూద్దామంటే నాకైతే కుదరలేదు. ఓకే, ప్రజెంట్ అయితే మనం జమ్మలమడుగు అయితే క్రాస్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా. టైం చూస్తే ఉదయం 11 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేయాలి ప్రొద్దుటూరుకి. ఒక ½ అవర్ అయితే జర్నీ అయితే ఉంటుంది. బస్సు ఓవరాల్గా అయితే బాగానే పంచువాలిటీ మెయింటైన్ అయితే చేస్తున్నాడు. తర్వాత బ్రేక్ఫాస్ట్ రివ్యూ అయితే బెటరే. నాకు తెలిసి దోశ అవి తీసుకుంటే ఇంకా బెటర్. పూరి అయినా బాగుంది. ఏమంటే చట్నీ సో ఉంది. బాగా ఎక్స్ట్రాడినరీ అయితే చెప్పాను. చాలా బాగుందని కూడా చెప్పాను. బెటర్ అంతే. దాని కొద్ది పల్లి తీసుకోవడం బెటర్. పల్లి అది ఆలు కర్రీ చేస్తారు కదా, దాంతో అడ్జస్ట్ కావడమే బెటర్. ఓకే, బస్సు అయితే ఇంకా డిలే కాలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా డ్యూటీ దిగే టైం అయినా అనుకుంటా. బాగానే స్పీడ్ కొడుతున్నాడు. ప్రజెంట్ అయితే మనం ప్రొద్దుటూరుకి అయితే చేరుకున్నాము. చాలామంది ఇది బట్టల వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువగా ప్రొద్దుటూరుకి అయితే వెళ్తూ ఉంటారు. ఎక్కువ ఈ టైలరింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా బట్టల పర్పస్ అయితే ప్రొద్దుటూరుకి అయితే వెళ్తూ ఉంటారు. సెకండ్ ముంబై అంటుంటారు ప్రొద్దుటూరుని కూడా. ఆదూరిని కూడా సెకండ్ ముంబై అంటుంటారు. అంటే బిజినెస్ పరంగా బాగా జరుగుతుంది ప్రొద్దుటూరులో. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 11:40 మన బస్ ప్రొద్దుటూరుకి అయితే చేరుకుంది. ఆన్ టైంకి అయితే బస్ అయితే ప్రొద్దుటూరుకి అయితే చేరుకుంది. ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది. ఉదయం పూట కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వెళ్ళే వాళ్ళకు కూడా ఈ బస్సు ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.